సభకు నమస్కారం. నేనురా తెలంగాణ నిగలాలు తెగద్రొబ్బి ఆకాశమంత ఎత్తార్చినామ. నేనురా రాక్షస గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను. నేనురా 1000 స్తంభాల గుడి ముంగట తెలుగు తోట నాటి సుమముల కొన్నింటి దూసినాను. నేను పోతన కవీశాను ఘంటమ్ములోని ఒడుపుల కొన్నింటిని పడసినాను. ఈ కవిత రాసినటువంటి దాశరథిని నమస్కరించుకొని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పినటువంటి ఆ దాశరథి గారి యొక్క స్లోగన్ ఏదైతే ఉందో అది ప్రతి తెలంగాణ వాడికి ఒక ఘంటానాదంలాగా వినిపించింది, అది శంఖానాదంలో వినిపించింది. అందుకనే 55 ఏళ్ల క్రితం 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ కోసం పాటుపడిందంతా కూడా, తెలంగాణ కోసం స్ట్రగుల్ చేసిందంతా, తెలంగాణ కోసం పోరాడిందంతా కూడా కాంగ్రెస్ తోనే అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మళ్ళీ కాంగ్రెస్ తన యొక్క తల ఎత్తుతున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నట్టయితే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని పారద్రోలేటువంటి రీతిలో దాన్ని అణిచివేసేటువంటి స్థితిలో కనబడుతున్నదని చెప్పనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవడానికి అన్నట్టుగా ఇవాళ ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ జరగడం అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది కూడా. అందుకని నిర్వాహకులైనటువంటి శ్రీమతి కవితమ్మ గారికి, మా శ్రీధర్ గారికి, తదితరులకు అందరికీ కూడా నేను నమస్కరిస్తూ మంచి పని చేశామనేటువంటి సంతృప్తిని వెలిపిస్తూ ఉన్నాను. నిజానికి దాశరథి గారి యొక్క శత జయంతి ఉత్సవ సంవత్సరం ఇది. దాశరథి గారి యొక్క శత జయంతి ఉత్సవ వత్సరానికి ఈ పాటికి 6 నెలలుగా ఒక్కనాడైనా కానీ ఇది శత జయంతి ఉత్సవం అని చెప్పని, శత జయంతి సంవత్సరం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వంలో మనం అందరం బతుకుతా ఉన్నాం. మరొక్క మాట, గుండె నీరయ్యేటువంటి మాట ఏంటంటే సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి. గత ప్రభుత్వంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కేసీఆర్ గారు కాళోజీ గారి పట్ల ఉండేటువంటి అభిమానంతో, అనురాగంతో, ఆప్యాయతతో తెలంగాణ ధ్వజంలా నిలబెట్టినటువంటి కాళోజీని గుర్తించుకోవాలనేటువంటి అభిప్రాయంతో కాళోజీ పురస్కారాన్ని ఏర్పరిస్తే సెప్టెంబర్ 9 నాడు ఇవ్వాల్సినటువంటి కాళోజీ అవార్డుని ఇవాటి వరకు కూడా ఎవరికైతే ప్రకటింపబడిందో ఆ డాక్టర్ నలిమెల భాస్కర్ గారికి ఇయ్యకపోవడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటో ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం 2024ని దాటిపోతా ఉన్నాం కొన్నాళ్ళలో. ప్రభుత్వం ఏ పనైనా మేము చేయొచ్చు, ఏదైనా ఉన్నట్టయితే మేము జీవోల ద్వారా మేము దాన్ని కట్టుదిట్టం చేస్తామని చెప్పి అనుకున్నట్టయితే ఒక విచిత్రమైనటువంటి, విపరీతమైనటువంటి, ఒక వెర్రితనం లేసేటువంటి జీవోని తీసుకురావడం ఏమిటిరా అని చెప్పంటే, వేసినటువంటి నిర్మించినటువంటి విగ్రహం ఏదైతే ఉందో దీని మీద ఎవరైనా ఏదైనా ఇంకో రకంగా మాట్లాడితే, వ్యతిరేకిస్తే జీవో ప్రకారంగా చర్య తీసుకోబడుతుందని చెప్పినటువంటి బెదిరింపు ఏదైతే ఉందో, బ్రిటిష్ ప్రభుత్వం వాడు భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం చేసినటువంటి సమరంలో అటువంటి జీవోలు వచ్చినాయి, కానీ ఇటీవల కాలంలో అటువంటి జీవోలు రాలేదని చెప్పని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. 50 సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నటువంటి వాడిగా చాలా సిగ్గనిపిస్తా ఉంది. ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు. సోదరి మాట్లాడినటువంటి మాటల్లో మా దేవికి గారి గురించి చెప్పారు, బతుకమ్మ గారి ప్రాశస్త్యం గురించి చెప్పారు. అసలు బతుకమ్మ పండుగ అనేటువంటిది ఎంత గొప్ప పండుగ. తెలంగాణలో ఉండేటువంటి పండుగలో కొంతమంది మాట్లాడినటువంటి మాటను చూస్తే ఇది అగ్రవర్ణాల వారు వారే ఆడతారు కానీ తక్కిన వాళ్ళు ఆడారని చెప్పన్నారు. అది తెలిసిన వారు మాట్లాడినటువంటి మాటనా, తెలియనటువంటి వారు మాట్లాడిన మాటనా? బతుకమ్మను ఎత్తుకుని బతుకమ్మను ఆడి కోమటి చెరువులో వేసినటువంటి వాడిని నేను. నాతో పాటు ఎంతో మంది బలహీన వర్గాల వారు కానీ, ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ గ్రామాల్లో అద్భుతంగా బతుకమ్మను ఆడి బతుకమ్మ ద్వారా తమ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవాలని చెప్పని ప్రయత్నం చేసేటువంటి బతుకమ్మను తీసివేయడం అనేటువంటిది చాలా మందికి చాలా బాధాకరంగా ఉంది, అవమానకరంగా ఉంది, తమ అస్తిత్వాన్ని కోల్పోయినట్టుగా ఉంది. వారు చెప్పినట్టుగా ప్రపంచమంతా కూడా ఈ బతుకమ్మ గురించి మనం పరివ్యాప్తం చేద్దామనేటువంటి అభిప్రాయంతో పోయినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే, వారి యొక్క అంతరంగాన్ని మనం పరిశీలించినట్టయితే ఇతర దేశాల్లో కూడా బతుకమ్మను ఆదరించినటువంటి మన తెలుగు వాళ్ళకు నమస్కరించాలి. వారిని ఇప్పుడు తప్పకుండా వారి యొక్క గొంతును కూడా వినాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఏమిటి మనం గమనిస్తున్నటువంటి విషయం? ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉన్న ఇరువురు మహిళామూర్తులు వారొక మాట అన్నారు. ఈ విగ్రహం ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహము, అది ఒకరి వలె ఉన్నది అని చెప్పడం అనేటువంటిది వారి యొక్క మనస్సుకి దర్పణంలాగా ఉంది. అందుకోసం చెప్పని ఆ విగ్రహాన్ని ఏర్పరిచినారు అని చెప్పండి. అంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది? ఒక
కిరీటంతో ఒక దేవతలా ఉండి ఆ ప్రభతో ఉండి ఆ కీర్తివంతమైనటువంటి పరిస్థితిని చూసుకుని రావాలనేటువంటి అభిప్రాయంతో ఒక భరతమాతకైతే ఎలాగైతే గౌరవం ఇస్తామో అలాగే మన తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలని విగ్రహాన్ని స్థాపిస్తే, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఇవాళ మన యొక్క సామాన్యమైనటువంటి తల్లిలా ఉండాల్సినటువంటి పరిస్థితిని మేము పెట్టాము అని చెప్పని అంటున్నారు. తల్లి తల్లే, తల్లిని కాదనం. విగ్రహాన్ని ఇప్పుడు ఉన్నదాన్ని కాదనడం అని కాదు కానీ ఉన్నటువంటి తెలంగాణ తల్లిని కాదని చెప్పని ఇలాంటి విగ్రహాన్ని పెట్టడం అనేటువంటిది మాత్రం ఆ విగ్రహంలో చూపిస్తున్నటువంటి అభయహస్తం ఏదైతే ఉందో అది దేనికి సంకేతమో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు తెలుసు, పామరుడికి కూడా తెలుసు, పిల్లవాడికి కూడా తెలుసు, ప్రతి వాడికి తెలుసు. దయచేసి ఏదో ఒక దాన్ని చూడపాలని చెప్పి అనుకుని తెలంగాణ తల్లిని ఈ విగ్రహానికి కావాల్సినటువంటి రీతిలో జరిగినటువంటి ఏదైతే ఉందో అది ఒక తెలంగాణ వాసులకు అందరికీ కూడా పరాభవంగా భావిస్తూ ఈ రకమైనటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చినందువల్ల అది మంచి పద్ధతి కాదని చెప్పిన ప్రభుత్వానికి చెప్పడానికే ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పరిచినటువంటి వాళ్ళకి, నిర్వాహకులకి, కవిత గారికి, శ్రీధర్ గారికి వాళ్ళకందరికీ కూడా నమస్కరిస్తూ మరొక మాట ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రభుత్వంలో ఏమి నడుస్తూ ఉన్నది, ఏం జరుగుతూ ఉన్నది? బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అనేటువంటిది ఒకటి ఏర్పరిస్తే గత 7 ఏళ్లుగా అద్భుతంగా పనిచేస్తూ ఉంటే ఆ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో కనీసం బతుకుతుందా లేదా, నడుస్తుందా లేదా అని ఏమాత్రం పట్టించుకోకుండా ఏ రకమైనటువంటి నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేసేసేసి ఆ కార్యాలయం మూతవేయబడిందా అనేటువంటి రీతిలో గమనిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలో ఒక పూర్వ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా నేను చాలా బాధాయుక్తమైనటువంటి భావంతో, బాధాయుక్తమైనటువంటి హృదయంతో ఈ విషయం చెప్తా ఉన్నాను. ఇది ఒకటే కాదు, ఎస్సీ కార్పొరేషన్ అయితేమి, ఎస్టీ కార్పొరేషన్ అయితేమి, బీసీ కార్పొరేషన్ అయితేనేమి, ఏ కార్పొరేషన్ల నుంచి విదేశీ విద్యా నిధి కింద ఎన్ని నిధులు విడుదలైనాయో అనేటువంటి విషయాన్ని ఒకవేళ పరిశీలించినట్టయితే, ఏమేమి కార్యాలు ఏర్పడుతున్నాయనేటువంటి విషయాన్ని చూసినట్టయితే అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజలు ఎన్నాళ్ళని చెప్పని మౌనంగా ఉంటారు, ప్రజలు ఎన్నాళ్ళని చెప్పని బాధపడుతూ ఉంటారు. ప్రభుత్వం నడిచేటువంటి రీతిలో నడవకపోయినట్టయితే తప్పకుండా ప్రజలకు అది అవగతమైనటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి మార్పు ఇవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి స్థితి వస్తున్నదని చెప్పని గమనించాల్సినటువంటి స్థితి ఉందని చెప్పని తెలుపుతూ మన సంస్కృతికి, మన సంప్రదాయానికి, అస్తిత్వానికి మూలంగా ఉన్నటువంటి, రూపంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని మార్చడం అనేటువంటిది అందరి మనసుల్ని కలిచివేసిందనేటువంటి విషయాన్ని వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి కోసం చేసినటువంటి కృషిగా భావిస్తూ ఈ నిర్వహణ చేసినటువంటి వారికి, మంచి భావంతో చేసినటువంటి వారికి నమస్కరిస్తూ సెలవు.